మావిగన్ అనే సబ్జెక్ట్ రాష్ట్ర రాజకీయాన్ని ఎందుకు ఇంతలా కుదిపేస్తోంది? సామాన్య ప్రజలందరికీ అక్రాస్ ద రీజియన్, ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ వరకు అందరి ఆలోచనల్ని పట్టి కుదిపేసేంత ప్రభావం ఎందుకు చూపించింది? మావిగన్ ఇంపాక్ట్ ఎంతో తెలియాలి అంటే 2 వీడియోలు మనం పక్కనే పెట్టి చూడాలి. ఒకటోది మావిగన్, నాకైతే అర్థం కాల, డిక్షనరీలో కూడా చూసా, ఎక్కడ దొరకలా. చూశారు కదా, అసలు మావిగన్ అంటే ఏంటో తనకి తెలియదని, ఎక్కడుందో కూడా డిక్షనరీలో కనపడలేదు అన్నారు కదా. మరి అదే చంద్రబాబు 4 రోజులు తిరిగే లోపే ఏమన్నారు? ఇప్పుడు అంటున్నాడు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అదే చేస్తున్నాం సిఆర్డిఏ. చూశారు కదా, సిఆర్డిఏనే మావిగన్ అంటున్నారు. అంటే 4 రోజుల్లోనే తెలిసిపోయిందా మావిగన్ ఎక్కడుందో, ఎలా ఉంటుందో? ఇలా అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు మావిగన్ అనే పేరు కాయిన్ చేయటం వెనుక వ్యూహం ఏమై ఉండొచ్చు? మావిగన్ మోడల్తో సిమిలారిటీ ఉంది అనిపించే నగరాలు కానీ, గ్రోత్ క్యారిడార్లు కానీ విదేశాల్లోనూ, భూగోళం మీద కాదు ఇండియాలో ఏమైనా ఉన్నాయా అని తరచి చూస్తే, రీసెర్చ్ చేస్తే మనకి వజ్రపు తునక లాంటి ఒక సమాధానం కనపడుతుంది. అదేంటో మీకు తెలుసా? నేను చెప్తా, మనం మాట్లాడుకుందాం. నేను ఇంతకు ముందు చేసిన మావిగన్ రిలేటెడ్ వీడియోస్ అన్నిటికంటే కూడా ఇది చాలా విభిన్నమైంది, అంతకు మించి విశిష్టమైంది అని మాత్రం చెప్పగలుగుతా. చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. అన్నట్టు ఇందులో ఆఖర్లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా నేను రివీల్ చేయబోతున్నా. రాజధాని అంటే కేవలం పరిపాలనా భవనాలే అన్నట్టుగా 3 ఏళ్లలో పూర్తి చేస్తాం అని ప్రకటించడాన్ని ఈ మధ్యన చూస్తా ఉన్నాం కదా. తరచుగా ఆ మాట చెప్తా ఉన్నారు. ఒకవేళ పరిపాలనా భవనాలు కట్టి రాజధానిది అని ప్రకటించాలని అనుకుంటే గనక ఎలాంటి అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉందో నేను ఒక లివింగ్ అండ్ లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తా. మీరు, నేనే కాదు, ఆఖరికి మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా అవును అని ఒప్పుకొని తీరాల్సిన ఎగ్జాంపుల్ అది. అదేంటో తెలియాలంటే చివరి వరకు చూడండి. మావిగన్ మచిలీపట్నం నుంచి ఎంఏ, విజయవాడ నుంచి విఐ, గుంటూరు నుంచి జియుఎన్ కలిసి ఏర్పడిన పదబంధం కదా. ఇప్పుడు ఈ పదబంధం ఏపీ రాజకీయాన్ని కుదిపేసే ఎపిసెంటర్ అయిపోయింది కదా. అపోజ్ చేయాలని కొందరు, ఏదో రకంగా సైడ్ లైన్ చేయాలని మరికొందరు, మీడియాలోనూ రాజకీయంలోనూ వ్యూహాత్మకంగా ప్రయత్నం చేయడాన్ని చూస్తూ ఉన్నాం కదా. ప్రయత్నాల సంగతి అట్టా ఉంచండి, జనంలో చూడబోతేనేమో మావిగన్ ఇంపాక్ట్ బ్రహ్మాండంగా వచ్చినట్టు అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు రాష్ట్రంలో ఇప్పుడు మాట్లాడుతున్నట్టు కనపడుతోంది కదా. మావిగన్ అని కొన్ని అక్షరాలను తీసుకొని కాయిన్ చేసి, కంజాయిండ్ చేసి ఒక పదబంధాన్ని సృష్టించడం అనేది ఏమన్నా కొత్త విషయమా? కాదు కదా. అబ్రివేషన్స్ తో ఉన్న సిటీస్ మనకి చాలా ఉన్నాయి కదా. ఆ విషయం జనానికి ఎక్కడ అర్థమైపోతుందో అని మావిగన్ అనే పేరుని హేళన చేయడానికి ట్రై చేశారు కొంతమంది. ఇలా అన్న కొద్ది రోజులకే మాట ఎందుకు మారింది అంటే, మావిగన్కి ఏ ప్రాంతంతో, ఏ పేరుతో, ఏ పదబంధంతో కోరిలేషన్ ఉంది, పోలిక ఉంది అనే థాట్ వచ్చేస్తుందేమో జనానికి అని వెంటనే సిఆర్డిఏనే మావిగన్ అనడం చూసాం. ఇప్పుడు అంటున్నాడు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అదే చేస్తున్నాం సిఆర్డిఏ. ఇలాగ సిఆర్డిఏనే మావిగన్ అయితే, సిఆర్డిఏలోనేమో 1 ఎకరం భూమి డెవలప్మెంట్ చేయాలి అంటే 2 కోట్లు అవుతుందన్నాము. మావిగన్లోనేమో అంత ఖర్చు లేదు. మీరు 2 లక్షల కోట్ల ల్యాండ్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. మావిగన్లో అయితే కేవలం 20,000 కోట్లు చాలు, ఇన్ఫ్రా క్రియేట్ చేయొచ్చు అని జగన్ సవాల్ చేస్తూ ఉన్నారు కదా. కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్ లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా, డే 1 నుంచే రాజధాని వస్తుంది. ఇంత ఊపు, వైబ్రేషన్ ఎలా వచ్చినాయి మావిగన్కి? అసలు మావిగన్తో పోల్చదగిన ప్రాంతం ఏదుంది అని చూస్తే పేరు పరంగానే కాదు, తీరు వైజ్ గా చూసినా గానీ ఒక పోలిక ఉంటుంది. అది నోయిడా. పేరు వినే ఉంటాం మనం, నోయిడా అని. నోయిడా అనే పేరు ఎలా వచ్చింది? నోయిడా అంటే తెలుసా మీకు? అబ్రివేషన్ న్యూ వర్క్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ. ఇందులో ఫస్ట్ లెటర్స్ అన్ని తీసుకొచ్చి ఒక పదంగా పెడితే నోయిడా అయింది. అబ్రివేషన్ అంటాను నేను ఇంగ్లీష్ లో. అలాంటి అబ్రివేషన్ ఉన్న సిటీ. అబ్రివేషనే కాదు, వైబ్రేషన్ కూడా ఉంది నోయిడాలో. నోయిడా ఎక్కడ ఉంటుంది? ఢిల్లీకి ఒక 25-30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దగ్గరగా రాజధానికి అనిపించినా గానీ రాష్ట్రం పరంగా చూస్తే అది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. గౌతమ్ బుద్ధ నగర్ అనే యూపీ జిల్లాలో ఈ నోయిడా ఉంది. నోయిడా ఇప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో టాప్ 2లో ఉంది. టాప్ 1లో సౌత్ నుంచి బెంగళూరు ఉంది. అంటే నార్త్ ఇండియా మొత్తానికి ఆయువు పట్టులాగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. ఎలా పుట్టింది నోయిడా తెలుసా మీకు? రాడికల్ పర్సన్, దుందుడుకు లీడర్ అంటూ ఉంటామే, చరిత్రలో చదివి ఉంటామే, సంజయ్ గాంధీ. ఆ సంజయ్ గాంధీ ప్రత్యేక చట్టాన్ని చేయించి మరి ఈ నోయిడాని భారతదేశ పటంలో ఆవిష్కరించారు. ఈ ఎక్స్ప్రెషన్ వింటే ప్రపంచ పటంలో పెట్టిన జ్ఞాపకం వచ్చిందా మీకు? ఇదైతే నిజమే, ఇక్కడ భారతదేశ పటంలో పెట్టడం అయితే నిజమే. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు 1976లో ఎమర్జెన్సీకి ముందు ఇదే ఏప్రిల్ మాసంలో
నోయిడా ప్రాంతానికి వార్షికోత్సవం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఫౌండేషన్ డే అంటారే, అది జరుగుతుంది. అందుకోసం ఆ రకంగా చూసినా కానీ ఆ ఇంపాక్ట్ని మనం గుర్తు చేసుకోవటము, మన ప్రాంతంతో మన రాష్ట్రంతో పోల్చుకోవటం అనేది రిలవెంట్ అండ్ సిగ్నిఫికెంట్ కూడా. అప్పుడు అనౌన్స్ చేశారు, కానీ నోయిడా టేక్ ఆఫ్ కావడానికి చాలా ఎక్కువ టైం పట్టింది. ఎందుకంటే యూపీ అంటే తెలుసు కదా, జనాభా ఎక్కువ, రాజకీయాల్లో ముతకతనం ఎక్కువ, వెనకబాటు ఎక్కువ, కాన్సన్ట్రేటెడ్గా దృష్టి పెట్టడానికి చాలా టైం పట్టేసింది. దాదాపు 20 ఏళ్ళు పట్టింది టేక్ ఆఫ్ కావడానికి. అప్పుడన్నా నోయిడా మీద ఎందుకు దృష్టి పెట్టారు అంటే, మన పక్క దేశం చైనాలో SEZ అనే మోడల్ ప్రివైల్ అవడం మొదలైంది. అరే మనకు కూడా ఇలాంటిది కావాలి కదా, రాజధానికి కూతవేటు దూరంలోనే నోయిడా ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాం కదా అని అప్పుడు న్యూ మిలేనియం మొదలైన తర్వాత కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టారు. అలా కాన్సన్ట్రేట్ చేస్తే పట్టుమని 10 ఏళ్లలోనే నోయిడా టకామని గ్రోత్ ఇంజిన్ లాగా అందుకుంది. మీకు తెలుసా నోయిడా ఇప్పుడు ఎలా ఉంటుందో? చూపిస్తా చూడండి. కళ్ళు చెదిరిపోవట్లా చూస్తుంటే. ఫిన్టెక్ హబ్ నోయిడా, బ్యాంకింగ్ హబ్ నోయిడా, IT జైంట్స్ ఉన్నది నోయిడా, మీడియా హౌసెస్ ఉన్నది నోయిడా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నార్త్ ఇండియాలో ఉన్నది నోయిడా. ఇలా అన్ని రకాల యాక్టివిటీస్కి ఆయువు పట్టు నోయిడానే. ఈ నోయిడా విస్తీర్ణం గట్టిగా ఒక 200 స్క్వేర్ కిలోమీటర్లు. అందుకోసం ఇది సరిపోట్లా అని ఇప్పుడు గ్రేటర్ నోయిడా పేరుతో మళ్ళీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. దీని సైజు నోయిడాతో పోలిస్తే డబుల్, ఆల్మోస్ట్ 390 స్క్వేర్ కిలోమీటర్స్ గ్రేటర్ నోయిడా. అంటే ఆ 200 ప్లస్ ఈ 400, ఈ 600 స్క్వేర్ కిలోమీటర్ల భూభాగం ఇండియా కెపాసిటీని చూపించే, గ్రోత్ ఇంజిన్ అనిపించే ఏరియాగా జిగేల్ అనిపించేలాగా అభివృద్ధి అయింది. ఎంత? అంతా కలిపి గట్టిగా 20 ఏళ్లలో. ఎలా సాధ్యమైంది? ప్రాక్సిమిటీ అంటారే, అంటే దగ్గరతనం అంటారే, అవకాశాలను అందిపుచ్చుకునే తనం అది ఉంది. తర్వాత ఢిల్లీతో పోలిస్తే నోయిడాలో ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. యమునా తీరం ఎలాగో కామన్గా ఉంది నోయిడాలో కూడా. ఇప్పుడు నోయిడాకి గ్రేటర్ నోయిడాకి మధ్యలో హిండన్ అనే ఒక చిన్న నది కూడా ఉంటుంది. ఇది ల్యాండ్స్కేప్. ఈ ప్రాంతం, ఈ గౌతమ్ బుద్ధ నగర్ యూపీకి ఫైనాన్షియల్గా ఒక డ్రైవింగ్ ఫోర్స్ అయింది. అందుకోసమే యూపీలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ మధ్యకాలంలో భారీగా పెరిగింది. మీకు తెలుసా, దేశంలో అత్యధిక GST వసూళ్లు జరిగే రాష్ట్రం ఏది అని తీస్తే టాప్లో యూపీ ఉంటుంది. చాలా మంది తమిళనాడు, మహారాష్ట్ర అనుకుంటారు ఇండస్ట్రియల్గా డెవలప్ అయిందని. కాదు. ఎందుకు అంటే నోయిడా లాంటి ప్రధాన కారణం యూపీలో ఉంది. మరి ఒక ప్రాంతాన్ని ఫ్రమ్ నోవేర్ ఎలాగా ఇలా విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం డెవలప్ చేయొచ్చు అంటే చెప్పే కదా, ప్రాక్సిమిటీ, ఆలోచన, అవైలబిలిటీ ఆఫ్ రిసోర్స్, అన్నిటికీ మించి కనెక్టివిటీ. ఇదే ఫోకస్ ఢిల్లీలో పెట్టినట్టయితేనో, లేదంటే ఎక్కడన్నా సుదూర ప్రాంతాల్లో పంటలు పండే భూభాగంలో పెట్టినట్టయితేనో సాధ్యమయ్యేది కాదు. ఆల్రెడీ అర్బన్ ఫ్లేవర్ ఉన్న సబర్బ్స్, ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. శాటిలైట్ సిటీగా ప్రధాన నగరానికి దగ్గరలో డెవలప్ చేద్దాము అని అనుకుంటే ప్రధాన నగరాన్ని షాడో చేసేసేంత స్థాయిలో నోయిడా ఇప్పుడు తలెత్తి బోర విరుచుకుని నిలబడతా ఉంది. గ్రోత్ స్టోరీ అంటే ఎలా ఉంటుందో నోయిడా మనకి చూపిస్తున్న లైవ్ ఎగ్జాంపుల్. నోయిడా గురించి కొట్టి చూడండి ఇంటర్నెట్లో. ఇదిగో ఇలా చాలా వివరాలు వస్తాయి. నేను ఒకసారి వెళ్ళా నోయిడా, అది కూడా మెట్రోలోంచి చూసా. పూర్తిగా చూడలేదు, కానీ నాకున్న అండర్స్టాండింగ్తో, రీసెర్చ్ చేస్తే కనపడే ఇన్ఫర్మేషన్తో నేను ఈ మాట చెప్తున్నా. నేను ఇంకా మిస్ అయిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కనుక మీరు కూడా యాడ్ చేయొచ్చు కామెంట్ చేసి. మరి నోయిడాకి మన మావిగన్ మోడల్కి పోలికలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి కదా. సిటీలను అనుసంధానం చేసే ప్రాంతమే ఇది. నదీ తీరం ఇక్కడ ఉంది. ఆల్రెడీ అర్బనైజేషన్ జరిగిన సబర్బ్స్ ఏరియాలు ఉన్నాయి దీంట్లో. నోయిడాకి ఢిల్లీ దగ్గరలో ఉంటే మనకి విజయవాడ, గుంటూరు నగరాలు దగ్గరలో ఉంటాయి. స్క్రాచ్ నుంచి కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది అవకాశాలు, కానీ ఇక్కడికి రండి అని చెబితే వచ్చేసేంత ప్రాక్సిమిటీ, దగ్గరతనం, రిలవెన్స్ ఉన్నాయి కాబట్టి నోయిడా లాగే 10-15 ఏళ్లలో ఖచ్చితంగా అందుకొని వెలిగే సత్తా మావిగన్లో ఉన్నాయి ఖచ్చితంగా అని అనిపిస్తుంది కదా. నోయిడా కూడా అబ్జర్వేషన్తో ఏర్పడిన సిటీనే. అందుకోసమే ఇలాంటి పోలికలు వస్తాయనే భయంతోనే మావిగన్ మోడల్ని వ్యతిరేకించే మీడియా కానీ, రాజకీయ ఐడియాలజీ కానీ అసలు మాట్లాడడానికి సిద్ధపడట్లా. ఈ పోలిక తెలిసిన మరుక్షణం మనకి ఎంత గ్రోత్ ఆపర్చునిటీ ఉండొచ్చు మావిగన్లో అని టక్కున తడుతుంది కదా మనకి. అదే భయం. ఇది మావిగన్కి, నోయిడాకి ఉన్న రిలవెన్స్. మరి నేను కేవలం పరిపాలనా భవనాలే కడితే గనక ఎలాంటి పరిణామాలు ఉండొచ్చు, ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు, ఒక పోలిక చెప్తా. మోడీ కూడా అవుననాల్సిన పరిస్థితి ఉంది ఆ ఎగ్జాంపుల్లో అని చెప్పా కదా. అదేంటి, ఇవాళ రేపట్లో కొత్తగా కట్టిన రాజధాని అంటే నయా రాయ్పూర్ గురించే చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ అంతకంటే ముందే ఒక 50 ఏళ్ల నాడు, అంటే 1970s కట్టిన ఇంకో రాజధాని ఉంది. అదేంటో తెలుసా? గాంధీనగర్. గాంధీనగర్తో మనకు పోలిక ఎందుకు, రిలవెన్స్ ఎందుకు అంటే ఆల్రెడీ అభివృద్ధి చెందిన అహ్మదాబాద్ అక్కడ ఉంది. కానీ దానికి దగ్గరలో ఒక 25 కిలోమీటర్ల దూరంలో గాంధీనగర్ని కట్టుకున్నారు పరిపాలనా సౌలభ్యం కోసం. ఎందుకంటే అప్పటికే అహ్మదాబాద్ అభివృద్ధి చెందిన ప్రాంతం, వాణిజ్య కూడలి కూడా ఒక రకంగా.
అందుకోసం పరిపాలన కోసం ఇంకొక నగరం ఉండాలి అని గట్టిగా ఒక 10 కిలోమీటర్లు కూడా డిస్టెన్స్ ఉండదు అహ్మదాబాద్కి గాంధీనగర్కి. గాంధీనగర్ 70s లో కట్టారు. పోలికి చూసారా, మనకి విజయవాడ లాంటి ప్రాంతం ఉంది, 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరంలో మనం ఇప్పుడు కట్టాలని ట్రై చేస్తూ ఉన్నాం. సరే, గాంధీనగర్ విషయానికి వద్దాం. గాంధీనగర్లో పరిపాలనా భవనాలు కట్టారు. గుజరాత్ రాజధాని అదే, పరిపాలన అక్కడి నుంచే జరుగుతుంది. కానీ కేవలం పరిపాలనా రాజధానిగా మాత్రమే గాంధీనగర్ మిగిలిపోయింది ఇప్పటికీ 50 ఏళ్ల తర్వాత కూడా. ఎందుకని? సమీపంలోనే బ్రహ్మాండమైన అహ్మదాబాద్ ఉంది, అక్కడ అన్ని సౌకర్యాలు, విద్య, వైద్యం, అన్ని ఫెసిలిటీస్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి. గాంధీనగర్లో ఉండటం ఎందుకు? వచ్చి పని చేసుకుని అక్కడికి వెళ్ళిపోదాం కదా అనుకుంటున్నారు అధికారులైనా, ఉద్యోగులైనా, ఇంకెవరైనా సరే. అందుకని గాంధీనగర్ కేవలం పరిపాలనా రాజధానిగా, పరిపాలనా భవనాలు ఉన్న ప్రాంతంగా మిగిలిపోయింది. ఇన్నేళ్ల తర్వాత కూడా, 5 దశాబ్దాల తర్వాత కూడా గాంధీనగర్ పాపులేషన్ ఎంత, జనాభా ఎంత అని లెక్క తీస్తే 3 లక్షలు. అంటే మన మావిగంలో, మచిలీపట్నంలో ఉన్నంత జనాభా అంతే. ఎందుకంటే పక్కన పెద్ద నగరం అందుబాటులో, అంది పుచ్చుకునేంత దూరంలో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటి ఫెసిలిటీస్తో ఉంటే గనక ప్రభావం ఎలా ఉంటుంది అని చెప్పడానికి గాంధీనగర్, అహ్మదాబాద్ తిరుగులేని ఎగ్జాంపుల్స్ కదా, అవునా కదా? ఇలాంటి లిమిటేషన్ గాంధీనగర్కు ఉందనే కాదు, ఒక నగరాన్ని కట్టాలంటే దశాబ్దాల పాటు నిరీక్షించాల్సి ఉంటుంది, చెమటోడ్చాల్సి ఉంటుంది, శ్రమించాల్సి ఉంటుంది అని తెలుసు కాబట్టే మోడీ ధోలేరా అనే మోడర్న్ సిటీ కట్టడానికి 2 దశాబ్దాల ముందు నుంచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న, ఇప్పుడు సర్వాధికారాలు ఉన్న ప్రధానిగా దాదాపు 12 ఏళ్లుగా చక్రం తిప్పుతూ ఉన్నా కానీ ధోలేరా నిర్మాణం క్రమంగా సాగుతూనే ఉంది. ఎందుకని? అధికారం ఒకటే కాదు కదా నగర నిర్మాణానికి కావాల్సిందే. ఇట్ టేక్స్ టైం. వ్యూహం ఉండాలి, నిరీక్షించాలి. అన్నిటికీ మించి దశాబ్దాల తరబడి ఇటుక మీద ఇటుక పెట్టి వ్యూహాత్మకంగా, ప్లాన్డ్గా అడుగేయాల్సి ఉంటుంది కదా. అందుకే ఇంత టైం పడుతోంది. ధోలేరా ఎప్పుడు పూర్తవుతుంది, కేంద్రం వైపు నుంచి ఎంత ప్రత్యేకమైన పుష్, ఫోకస్ ఉన్నా కానీ అని అంటే సమాధానం చెప్పడం ఎవరి తరం కాదు. అది పూర్తి అవడానికి ఇంకెన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. అంటే ఏమర్థమవుతుంది మనకి? గాంధీనగర్ ఎగ్జాంపుల్ని బట్టి చూసినా, గుజరాత్లో మోడీ స్వయంగా తలుచుకొని కడుతున్న ధోలేరా ఎగ్జాంపుల్ని చూసినా, ఇంతకు ముందు మాట్లాడిన నోయిడాని చూసినా, సిటీ నిర్మాణం అన్న తర్వాత న్యాచురల్ అడ్వాంటేజ్ ఉండాలి. అడ్వాంటేజ్ ఉంటే, ఆల్రెడీ అర్బన్ ఫ్లేవర్ ఉంటే విత్ ఇన్ నో టైం నోయిడా లాగా అందుకుంటుంది. కేవలం 4 బిల్డింగ్లు కట్టి రాజధాని ఇదే అంటే గాంధీనగర్ మనకి ఎదురొస్తుంది. వ్యూహాత్మకంగా నిజంగా రాష్ట్ర శ్రేయస్సుని, ఆ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని టెక్నాలజికల్ హబ్గా, మోస్ట్ రిలవెంట్గా ఒక ప్రాంతాన్ని తీర్చిదిద్దాలి అంటే మోడీ చేస్తున్నట్టుగా ధోలేరా లాగా దశాబ్దాల సమయం తీసుకొని, సమయాన్ని, ఎఫర్ట్ని, ఫండ్స్ని దాని మీద వెచ్చించాల్సి ఉంటుంది. మరి ఈ 3 మోడల్లో చూస్తే ఏపీకి ఏది సూటబుల్, మావిగన్ ఎంత రిలవెంట్ మాట్లాడుకుందామా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి, పార్లమెంటరీ లాంగ్వేజ్ మాత్రమే వాడండి. దిస్ ఈజ్ కీ టాక్స్ రిక్వెస్ట్.